వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం భక్తులను క్యూ లైన్లలోకి అనుమతిస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ తో పాటు అదనపు క్యూ లైన్లలో 40,000 మంది భక్తులు వేచి ఉండేలా ఏర్పాట్లు చేశారు. రద్దీని కంట్రోల్ చేయడానికి నడకదారి భక్తులకు ప్రత్యేక దర్శనాలు రద్దు చేశారు. 2 రోజుల పాటు ఆర్జిత సేవల్ని కూడా రద్దు చేస్తున్నట్టు దేవస్థానం ప్రకటించింది. ఏకాదశి దర్శనం కోసం ఇప్పటి నుంచే కంపార్ట్మెంట్లలోకి భక్తులు చేరుకుంటున్నారు. ఇప్పటికే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిండిపోయింది. ముందుగా వీఐపీ భక్తులను తెల్లవారుజామున 1 గంట నుంచి అనుమతించనున్నారు. ఆ తర్వాత 3:30కి సర్వదర్శనం ప్రారంభిస్తారు. భక్తులకు అందుతున్న సౌకర్యాలను టీటీడీ ఈవో సాంబశివరావు పరిశీలించారు. దర్శనం ఇటు వెళ్ళండి స్వామి, లైన్ లోపలికి వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. 24 గంటల ముందుగానే వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు క్యూ కడుతున్నారు. దీంతో తిరుమల క్షేత్రం జనసంద్రమైంది. దాదాపు 2 లక్షల మంది భక్తులు శ్రీవారి దర్శనానికి వచ్చే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది. దీంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. టీటీడీ సిబ్బంది, పోలీస్ శాఖ సమన్వయంతో కలిసి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామంటున్న అర్బన్ ఎస్పీ గోపీనాథ్తో మా ప్రతినిధి మోహన్ ఫేస్ టు ఫేస్. వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు క్యూ కడుతున్నారు. దాదాపు 24 గంటల ముందుగానే భక్తులు తిరుమలకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. రేపు ఉదయం 4 గంటలకు సర్వదర్శనం భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నప్పటికీ ఇవాళ ఉదయం 4 గంటల నుంచి కూడా వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు తిరుమల చేరుకుంటుండటంతో వారిని వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోకి అనుమతిస్తున్నారు. దాదాపు 2 రోజుల్లోనే 2 లక్షల మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం తిరుమల చేరుకునేటటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో భద్రతను కూడా కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మనతో పాటు అర్బన్ ఎస్పీ గోపీనాథ్ రెడ్డి గారు ఉన్నారు. వారిని భద్రతా తీసుకున్నటువంటి ఏర్పాట్ల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, దాదాపు ఈ 2 రోజుల్లోనే 2 లక్షల మంది స్వామి దర్శనం కోసం వచ్చేటటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో భద్రతను ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారు? వైకుంఠ ఏకాదశి ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకొని పెద్ద సంఖ్యలో అంటే దాదాపుగా 2 లక్షల మంది భక్తులు ఈ 2 రోజుల్లో దర్శనాలు చేసుకోవడానికి వస్తారు. కాబట్టి టీటీడీలో ఉన్నటువంటి వివిధ విభాగాలు, పోలీసు యంత్రాంగం సమన్వయంతో ఇప్పటికే అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు పూర్తి చేసి భక్తులందరినీ కూడా ఇక్కడ కంపార్ట్మెంట్లో ఫిల్ చేస్తున్నాము. ఈ సందర్భంగా ఇప్పటికే క్యూ లైన్లన్నీ కూడా చాలా వరకు స్ట్రెంథన్ చేసి పోయిన సంవత్సరం అంతకుముందు జరిగినటువంటి చిన్న లోపాలు కానీ పొరపాట్లు ఏమైనా ఉంటే వాటన్నిటిని కూడా ఈసారి రిపీట్ కాకుండా ఉండేటువంటి విధంగా అన్ని ఏర్పాట్లు చక్కగా చేస్తాం. భద్రతా పరంగా చూస్తే మనకి ఒక క్రైమ్ పరంగా కానివ్వండి, ట్రాఫిక్ పరంగా కానివ్వండి, లా అండ్ ఆర్డర్ పరంగా కానివ్వండి, క్రౌడ్ కంట్రోల్ చేయడం సంబంధించి అంటే ముఖ్యంగా ఎక్కడైతే ఎంట్రీ పాయింట్స్ ఉంటాయో ఆ పాయింట్లలో ఒకసారి మన కంపార్ట్మెంట్స్ అన్నీ ఫిల్ అయిపోయిన తర్వాత పెద్ద సంఖ్యలో భక్తులు రోడ్ల మీద ఉండి లోపలికి రావడానికి ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి అక్కడ తొక్కిసలాట్లు అనేటువంటివి జరగకుండా ఉండే విధంగా ఈసారి పెద్ద ఎత్తున నారాయణగిరి పార్కులో ఈ టెంపరీ షెడ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 9 షెడ్స్ ఏర్పాటు చేశాము. మీరందరూ కూడా చూస్తున్నారు. ఇక్కడ భక్తులందరూ కూడా ఒక క్రమ పద్ధతిలో వచ్చి ఇక్కడ కూర్చొని ఉంటున్నారు. ఎక్కడ కూడా తొక్కిసలాట అనేటువంటి విషయం జరగకుండా ఉండే విధంగా ఇప్పటి వరకు చేశాము. ఇవి కనుక ఫుల్ అయిపోయిన తర్వాత భక్తులు ఇంకా కొంతమంది ఎక్కువ మంది 20 నుంచి 30,000 మంది దాదాపుగా రోడ్ల మీద బయట ఉండేదానికి అవకాశం ఉంటుంది. సో వారికి కూడా రోడ్డు మీద ఉండి ఎక్కడ కూడా ఎలాంటి అవకాశాలు లేకుండా ఉండే పరిస్థితి లేకుండా ఉండే విధంగా వారికి కూడా టీటీడీకి మన టెంపుల్ చుట్టూ ఉన్నటువంటి మాడా స్ట్రీట్స్, గ్యాలరీలో కూడా తీసుకుని అక్కడ వారికి అన్ని టాయిలెట్ ఫెసిలిటీస్, అదేవిధంగా భోజన వసతి కల్పించడానికి అవకాశం ఉంది. కాబట్టి అక్కడి నుంచి వారిని మళ్ళీ క్యూ లైన్లోకి తీసుకునే విధంగా కూడా టీటీడీ ఈవో గారు అదేవిధంగా జేఈఓ గారితో సివిఎస్ఓతో చర్చించి ఆ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఆ భక్తులు కూడా చాలా మంది వస్తున్నారు. సో వారి భద్రతా దృష్ట్యా కూడా తిరుపతి ఎయిర్పోర్టు, రైల్వే స్టేషన్ నుంచి, బస్టాండ్ నుంచి కూడా వారి మూమెంట్స్ అన్నీ కూడా ఉంటాయి. కాబట్టి దానికి కూడా అన్ని రకాలైనటువంటి బందోబస్తు ఏర్పాట్లు, అటు బీడీ టీమ్స్ ద్వారా చెకింగ్ చేయించడము, యాంటీ సబ్టైజ్ చెక్స్ చేయడము, డాగ్ స్క్వాడ్స్ ద్వారా చెకింగ్ చేయడము, అణువణువున అన్ని సున్నితమైనటువంటి ప్రదేశాలన్నింటినీ కూడా సో భద్రత కట్టుదిట్టం చేయడం జరిగింది. సో భక్తులందరూ కూడా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశాం. కాబట్టి భక్తులు కూడా ఎలాంటి సంకోచం లేకుండా వచ్చి స్వామివారి వైకుంఠ ఏకాదశి, ద్వాదశి దర్శనాల్లో దర్శనం చేసుకుని పులకింతులు కావాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఎంతమంది భద్రతా సిబ్బంది రేపు భద్రతా విధుల్లో ఉండబోతుంది? దాదాపుగా మనకి తిరుపతి, తిరుమల 2 ప్రాంతాలకి సంబంధించి దాదాపుగా 3,500 మంది సిబ్బందితో ఈ వైకుంఠ ఏకాదశి, ద్వాదశి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక తిరుమల ప్రధానమైనప్పటికీ తిరుపతిలో ఉన్నటువంటి శ్రీనివాస మంగాపురము, అప్పలాయగుంట, అదేవిధంగా తుమ్మలగుంట ఇట్లాంటి టెంపుల్స్ అన్నీ కూడా ఉన్నాయి. అక్కడ కూడా వేలాది మంది భక్తులు, ఆ లోకల్గా ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఈ వైకుంఠ ద్వార దర్శనానికి వస్తారు. కాబట్టి అక్కడ కూడా పటిష్టమైనటువంటి భద్రత ఏర్పాట్లు చేశాము. అధికారులు, సిబ్బంది అందరూ కలిసి 3,500 మంది దాకా భద్రతలో పాల్పంచుకుంటున్నారు.
దాదాపు 3,500 మంది సిబ్బందితో అటు తిరుమలలో భద్రతా పరంగా కూడా ఏర్పాట్లు చేశాం. వీఐపీలే కాదు, సామాన్య భక్తులు కూడా భారీగా తరలి వచ్చేటటువంటి వైకుంఠ ఏకాదశి ద్వాదశి సందర్భంగా ప్రశాంత వాతావరణంలో భక్తులు సోమవారిని దర్శనం చేసుకునేలా కూడా భద్రతను కట్టుదిట్టం చేశామని చెప్పి అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జెట్టి పేర్కొంటున్నారు. కెమెరా పర్సన్ శ్రావంత్తో మోహన్ ప్రసాద్, ఎన్టీవీ, తిరుమల.